అనకాపల్లి జిల్లా అచితాపురంలో ప్రమాద ఘటన స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు చంద్రబాబు చేరుకోనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మెడికోర్ హాస్పిటల్ వెంకోజీపాలెంకు చేరుకుంటారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ఎసెన్షియా అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం 4:30కు చేరుకోనున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం అనకాపల్లి అచితాపురంలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎంతసేపట్లో సీఎం అక్కడికి చేరుకుంటారు? థ్యాంక్ యూ శ్రీదేవి. అనకాపల్లి జిల్లా అచితాపురం ఎదురుగా కూడా పూర్తిగా ఇక మొత్తం సీఎం కోసం అయితే మొత్తం ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. భద్రతమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ పోలీసు శాఖ చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో అయితే 1:30 అయితే వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి వైజాగ్ రాగానే కూడా ఇక్కడ నుంచి మెడికవర్ హాస్పిటల్లో ఎవరైతే కార్మికులు చికిత్స తీసుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి వెళ్ళి పరామర్శించి అట్లాగే అక్కడి నుంచి కూడా అచితాపురం సజ్జిగా అయితే వచ్చి లోపల ఉన్న మొత్తం అంతా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా అచితాపురం బయటనైతే మొత్తం అంతా కార్మికుల కుటుంబ సభ్యులు అయితే ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైతే ఒక ఫార్మా కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ ఎటువంటి సమాధానం చెప్పట్లేదు, మా వారు బతుకున్నారా లేదా అంటూ కూడా ఎటువంటి సమాధానం కూడా ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వలేదు అంటూ కూడా పూర్తిగా ఇక్కడైతే అచితాపురం సజ్జ ఎదురుగా కూడా పూర్తిగా గందరగోళ వాతావరణం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకొని కూడా మొత్తం ఫార్మసీ లోపలికి వెళ్ళి మొత్తం పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. వైసీపీ నేతలు కూడా అలాగే వచ్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో కూడా మొత్తం అంతా ఇక్కడ టీడీపీ నాయకులు కూడా చేరుకున్నారు. అయితే ఎవరైతే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో మృతులు ఎవరైతే చనిపోయి ఉన్న కుటుంబాలు అయితే మొత్తం అంతా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం అందరూ ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎట్లాంటి ఫార్మాసిటీ కంపెనీని అయితే పూర్తిగా ముగించాలంటూ కూడా ఇక్కడైతే నినాదాలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది శ్రీదేవి. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి రాక కోసం అయితే మొత్తం బాధితులందరూ ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మధ్యాహ్నం ఏదైతే పేలుడు సంబంధించిందో ప్రతి ఒక్క ఘటన 5 నిమిషానికి కూడా మొత్తం ముఖ్యమంత్రి అయితే ఫోన్లు అయితే జిల్లా కలెక్టర్కి అయితే అందుబాటులో ఉంటూ కూడా మొత్తం అంతా ఏర్పాట్లో కూడా ఏదైతే వైద్య చికిత్సలు అన్ని కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధికారులకి టచ్ లో ఉంటూ కూడా ఇక మరింత వేగంగా కూడా ట్రీట్మెంట్ గానీ అందుబాటులో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే విశాఖకు రాబోతున్నారు. విశాఖ నుంచి అయితే డైరెక్ట్ గా వెంకోజీపాలెం మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ సుమారు 1 గంటన్నర అయితే వాళ్ళందరి దగ్గర కూడా మాట్లాడి కూడా ఎట్లాగా అయిందంటూ కూడా వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని కూడా వాళ్ళందరికీ ఒక భరోసా ఇది ఇస్తూ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహకారాలు కావాలన్నా సరే వాళ్ళకి భరోసా ఇస్తారంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరి కాసేపట్లో అక్కడికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి అయితే ఏదైతే ఈ యొక్క ఫార్మా కంపెనీలోకి అయితే రాబోతున్నారు. ముఖ్యమంత్రి రాగానే కూడా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క ఫార్మా కంపెనీ మీద చర్యలు తీసుకోమని కూడా కోరుతారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా శ్రీదేవి అయితే చాలా గందరగోళ వాతావరణం అయితే కనబడుతుంది. అసలు చాలా బాధాకరమైన సంఘటనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అసలు ఇక్కడ ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు అయితే అసలు వాళ్ళ తాలూకు వాళ్ళు బతికున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఫార్మా కంపెనీ యాజమాన్యం కూడా ఎటువంటి సమాధానం కూడా లేదు, ఎవరు కూడా లేదు. ఓన్లీ సెక్యూరిటీ గార్డు తప్పించి ఇక ఫార్మా కంపెనీలో అయితే ఎవరు ఇంతవరకు ఈ ఘటన పైన యాజమాన్యం ఎటువంటి వివరణ ఇవ్వలేదా? దీనిపైన ఇప్పటికి వచ్చి యాజమాన్యం ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఈ యొక్క యాజమాన్యం ఎండి కూడా కేవలం ఆస్ట్రేలియాలోనే ఎక్కడ యుఎస్ లోనే ఉంటున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇక ఎండిఏ కాదు, ఇక్కడ మేనేజర్లు కూడా కనీసం ఒక మేనేజర్ లేరు, ఒక స్టాఫ్ కూడా
సుమారు స్టాఫ్ కూడా వచ్చి వీళ్ళ దగ్గర ఒక భరోసా కూడా ఇవ్వలేదు. ఎవరు ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఒక భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది శ్రీదేవి. చాలా 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 వరకు ఇక్కడైతే చాలా బాధాకరమైన సంఘటనలు. అసలు ఇక చూస్తుంటే అక్కడ కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తం అంతా ఇక్కడ వర్షాలు పడుతున్నట్టు ఆ వర్షంలోనే తడిసిపోతున్నారు కానీ ఈ కార్మికుల కుటుంబ సభ్యులు. కానీ ఇటువంటి పరంగా కానీ ఈ యొక్క గేట్ ముందు నుంచి మాత్రం లెగిసే పరిస్థితి లేదంటూ కూడా తెలుస్తుంది. అయితే ఒక కార్మికులు కుటుంబ సభ్యులు అయితే కేవలం ఒకటే కోరుతున్నారు, అసలు ఇటువంటి పరంగా లోపల పేలిన సమయంలో రియాక్టర్ పేలిన సమయంలో కూడా కనీసం ఒక అల్లారం లేదు, సైరన్ కూడా లేదు, ముందస్తు జాగ్రత్తలు చెప్పే ఇది కూడా లేదు, లోపల వసతులు కూడా లేవు. సమయంగా వసతులు లేకపోవడం వల్లే ఈ యొక్క ఇంత భారీ పేలుడికి ప్రమాదం అయింది. మా కుటుంబాల్లో వ్యక్తులను మేము ఎంతగానో ఇలాంటి ఫార్మా కంపెనీలు మేము బలపాలంటూ కూడా ఇక్కడైతే మొత్తం అంతా బాధితులు అయితే ఆరోపణ చేసే పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క ఫార్మా కంపెనీ పైన. అయితే పూర్తిగా ఇట్లాంటి సంఘటనలు అనేది కూడా చాలా దారుణం శ్రీదేవి. అసలు మృతుల సంఖ్య ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి అలాగే ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని ఇంతవరకు తీశారా? ఎంతమందిని హాస్పిటల్ కు తరలించారు? శ్రీదేవి మొత్తానికి అయితే 18 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అధికారికంగా 18 మంది మృతి చెందారు. ఇంకా అనధికారికంగా ఎంతమంది మృతి చెందారో కూడా తెలియలేని పరిస్థితి. లోపల ఏదైతే పేలుడు సమయంలో ఆ యొక్క పిల్లర్స్ కింద కానీ ఆ యొక్క ఇనుము రేకుల కింద ఎవరు అసలు కార్మికులు ఉండిపోయారో లేదో కూడా తెలియలేని పరిస్థితి. కేవలం వాళ్ళు ఎవరైతే యొక్క రెస్క్యూ టీం లోపలికి వెళ్ళి కూడా మొత్తం తీసుకొస్తుంటే మనిషిని ఒక స్ట్రక్చర్ మీద మోసుకొని వస్తారు. ఎవరైనా చనిపోతే స్ట్రక్చర్ మీద మోసుకొని వస్తారు. కాకపోతే ఈ యొక్క గోని సంచుల్లోనే మోసుకొని రావాల్సి వస్తుంది. అంటే బూడిదైపోయిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఎవరు చనిపోయారు, ఏ వ్యక్తి చనిపోయారు, కనీసం ఆ వ్యక్తి అడ్రస్ కూడా లేకుండా అయిపోయింది. ఇంకా కొంతమంది ఇంకా ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో కేవలం అనకాపల్లి ఏరియా హాస్పిటల్లోని అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్లోని కూడా కొంతమంది ఉన్న పరిస్థితి కనబడుతుంది శ్రీదేవి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.